మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. గాంధీ సరోవర్, మీర్ ఆలం బ్రిడ్జ్ నమూనాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. డిపిఆర్లను సిద్ధం చేసి జూన్లో టెండర్లు పిలవాలని ఆదేశించారు. మీర్ ఆలం ట్యాంక్లోని ఐలాండ్ను సింగపూర్లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా తీర్చిదిద్దాలని సూచించారు. మూసీ పునరుజ్జీవం పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవనంపై సమీక్షించిన ముఖ్యమంత్రి బాపుఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ ఆలం ట్యాంక్పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని సూచించారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డిపిఆర్ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మీర్ ఆలం ట్యాంక్పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉండేలా డిజైన్లను ఎంచుకోవాలని సీఎం అధికారులకు తెలిపారు. మీర్ ఆలం ట్యాంక్పై బ్రిడ్జితో పాటు మీర్ ఆలం ట్యాంక్లో 3 చోట్ల ఉన్న ఐలాండ్ను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాలన్నారు సీఎం రేవంత్. ఈ 3 ఐలాండ్లను సింగపూర్లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా తీర్చిదిద్దాలన్నారు. వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ 3 ఐలాండ్లను రూపొందించాలన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్ కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లను సిద్ధం చేయాలన్నారు సీఎం. అక్కడ బోటింగ్ తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉంచాలన్నారు. పీపీపీ మోడ్లో ఈ ఐలాండ్ జోన్ అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మీర్ ఆలం ట్యాంక్లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకుని డిజైన్లను ఎంచుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులతో సర్వే చేయించాలని ఆదేశించారు. మీర్ ఆలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్ను జూ పార్కుకు అనుసంధానం చేయాలని సూచించారు.